పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మా తండ్రి దేవ, పగలంతయు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ రాత్రి వేళ తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. మా ప్రభా, మమ్మల్ని కాచిన విధానాన్ని బట్టి, మా రాకపోకలందు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి తండ్రి ప్రభా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ నీ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో క్షేమంగా కాపాడి ఉన్నారు తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసిన జ్ఞానంనిచ్చి మా నోటిని, మాటలను, తలంపులను సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకొని నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకున్నందుకు నీకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాయడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దేవా ప్రభా, నీ యొక్క బైబిల్ గ్రంథము మాకెంతో గొప్పది. వాక్యము తండ్రి, వాక్యము దేవుడై ఉన్నాడు. నీవేనైనా మరి వాక్యము శరీరధారిగా ఈ లోకంలో సంచరించినటువంటి ప్రభైన యేసయ్య మాటలే తండ్రి. మరి ప్రభా, ఈ మాటలు మాకు ఎన్ని 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 గొప్ప వాగ్దానాలు ఇస్తుంటుండగా తండ్రి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనముల ప్రకారము, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. ఈ మాటలు, ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, మమ్మలను విశాలపరిచే దేవుడు, మా గుడారమును విశాలపరిచే దేవుడు మా ప్రభా. మమ్మలను కుడివైపునకు ఎడమ వైపునకు వ్యాపింపజేసే దేవుడవు ప్రభా. మా తండ్రి, మా సంతానమును దీవించే దేవుడవు మా తండ్రి. పాడైన స్థలములను నివాస స్థలములుగా చేసే దేవుడవు ప్రభా. మా తండ్రి దేవా, నీవు ఎంత గొప్ప సమర్థుడమైన దేవుడవు, నీవెంత గొప్ప మాకు ప్రేమతో ఇచ్చే వాగ్దానం ఇచ్చే దేవుడవు మా తండ్రి. మా విశ్వాసాన్ని వృద్ధి చేసుకోమని పిలుపునిస్తున్నందుకని వందనములు. ఎప్పుడైతే మేము విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తామో అప్పుడు మాకు తప్పకుండా ఇవన్నీ కూడా జరుగుతాయి నాయన. దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా, మా పరిస్థితులు మాకు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మేము వెనకడుగు వేయకుండా తండ్రి, మేము మా పరిస్థితులను కొనసాగించడానికి, మా ప్రయత్నాలను కొనసాగించడానికి సహాయం చేయండి. సంకుచితంగా ఆలోచించుకోకుండా, భయం అనేది లేకుండా ప్రభా, అంచనాలు మాకు అందవేమో అన్న భయము లేకుండా నీవు సమస్తం చేస్తావు అని ఒక ధైర్యంతో మా ప్రభా మేము ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తాళ్లను పొడుగు చేయమని చెప్తున్నారు నాయన. అవును తండ్రి, మరి మేకులను బలోపేతం చేసి మా ప్రభా, మా పనులన్నిటినీ మేము సిద్ధపరచుకుంటుండగా మా పనులను మీరు తప్పకుండా అభివృద్ధి చేస్తారు, విస్తరణ చేస్తారు. నీకే వందనములు. లోతైన బలమైన మేకులు విస్తరిస్తున్న నిర్మాణం గాలికి కూలిపోకుండా ఉండేలాగా మీరు స్థిరంగా చేస్తారు. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా. మరి ఈ లోకంలో మేము ఈ విషయాలన్నీ కూడా ఈ లోకపరంగా ఆలోచిస్తే, మా ఉద్యోగ జీవితంలోనైనా, మా బిజినెస్లోనైనా, మేము ఏ రంగంలో పనిచేస్తున్నట్లయినా మాకున్న ఎన్నో సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, న్యాయపరమైన పోరాటాలు మా ప్రభా తండ్రి, మరి ఈ భయంకరమైన స్థితులు, పరిస్థితులు, మరి అన్యాయాలు, అక్రమాలు మేము ఎదుర్కొంటుండగా ఈ పరిస్థితులన్నింటిలో కూడా మీరు మాకు జయం ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, మాకు మీరిచ్చే ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చడానికి మీరు సమర్థుడైన దేవుడవు కాబట్టి మా గుడారపు స్థలంను విశాలపరచండి తండ్రి. మా ప్రభా తండ్రి, మేము బలంగా మేము ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో బలముగా స్థిరపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, మమ్మలను విస్తరింపజేయండి మా తండ్రి. ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసి మేము అభివృద్ధిలోనికి రాగలుగుటకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరు ఏ పరిస్థితులలో ఉన్నారో ఆ పరిస్థితులన్నింటినీ కూడా నాయన నీ చేతులకి అప్పగించుకుంటూ అడుగుతున్నాము. మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దయగల దేవ, మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని విస్తరింపజేయండి. ప్రతి కుటుంబంలో ప్రభా ఏమేమి
కొరతలు ఉన్నాయో ప్రభా వాటిని అన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఉద్యోగముల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులను తీర్చమని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా నాయన మరి అప్పుల సమస్యల నుంచి విడుదల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు నాయన. ప్రతి ప్రార్థన మీరు ఆలకించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి నీ కృపచేతనే ప్రతి ఒక్కరిని దీవించి నడిపించండి. ఎవరు కూడా నాయన మరి నిరుత్సాహపడకుండా డిప్రెషన్కు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. ప్రతి కుటుంబంలో వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మా తండ్రి దేవా, మరి చిన్న బిడ్డను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. మా ప్రభా, కృపామయుడవు, తండ్రి దయగలిగిన దేవుడవు, సమస్తము నీవు చేస్తావు. నీకే వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మరి యవన బిడ్డలను దీవించి నూతనంగా అనేక స్కూళ్ళకు కాలేజెస్కు వెళ్ళేవారు, హాస్టళ్ళకు వెళ్ళేవారు ఉన్నారు. ఆ బిడ్డలను మీరు దీవించి నేను వారికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి. కొత్త పరిసరాలలో క్రొత్త వాతావరణంలో వారు జాగ్రత్తగా చక్కగా జీవించినట్లుగా, ముఖ్యంగా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని, శోధనలకు గురి కాకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభ. మరి తండ్రి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలను దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎంతోమంది అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు. ప్రభా మీరు వారిని కనికరించండి తండ్రి. వారికి కావాల్సిన ఆరోగ్యమును దయచేయండి, స్వస్థత అనుగ్రహించండి ప్రభా. తండ్రి మీరు కాకెవరున్నారు నాయన, మీరే సహాయం చేసే దేవుడు అంటున్నారు తండ్రి. ప్రభా మరి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటుండగా నాయన మీరు కనికరించమని వేడుకుంటున్నాము మా ప్రభా. మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు నాయన, మీరే సహాయం చేయండి మా తండ్రి నాయన. మరి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని కూడా మీరు దీవించి ప్రభా వారందరూ కూడా మరి క్షేమంగా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. మరి సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది చక్కగా ఉద్యోగాలు నిర్వర్తించినట్లుగా సహాయం చేయండి నాయన. మా తండ్రి అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా మరి నీవు కదా తండ్రి ప్రతిదీ కూడా మాకు బాగు చేసే దేవుడవు, మాకు న్యాయం కలిగించే దేవుడవు. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. రక్షణ ఎరుగని ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి రక్షణలోనికి తీసుకురండి తండ్రి. వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలను వెలిగించి ప్రభా వారిని తెలుసుకున్నట్లుగా వారి హృదయాలను ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి మరి రాకడ చాలా దగ్గరలో ఉంటుండగా మేమంతా కూడా సిద్ధంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా నాయన దేవా, మరి వ్యసనాలకు గురై తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నటువంటి అనేక మంది యవనస్తులను తండ్రి మీరు దీవించండి, దయ ఉంచండి. వారిని దయ ఉంచి వారికి మరి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము అనుగ్రహించమని, కలతలు లేకుండా కాపాడమని కూడా ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, కష్టాలలో ఉన్న వాళ్ళను, ఇబ్బందులలో ఉన్న వాళ్ళను, నిరాశ్రయులను, నిస్సహాయాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కనికరించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతున్నారు నాయన, వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. మంచి నిద్రని ఇచ్చేది కూడా నీవే మా ప్రభా. హృదయంలో ఉన్న వేదన, దుఃఖము, బాధ తొలగించి క్షమాపణ గుణాన్ని అనుగ్రహించి సమాధానకరమైన హృదయాన్ని, సంతోషకరమైన ఆత్మను వారిలో కుమ్మరించి సంతోషము మరి సమాధానంతో నిద్రించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దయగల మా తండ్రి, ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. పగలంతా కూడా మేము ఎంతో కష్టపడ్డాము, ఆదమర్చి రాత్రి వేళ నిద్రించినప్పుడు మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మలను చక్కగా నిద్రింపజేయండి. రాత్రి వేళ కలిగి ఎలాంటి భయాలు మాకుండకుండా కాపాడండి మా ప్రభా. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు లేకుండా కాపాడండి తండ్రి. ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి మంచి నిద్ర, రెస్ట్ పొందుకొని
ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.